నమస్తే మాస్టర్స్. నేను 2023లో ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నాకు ఈ ధ్యాన మార్గం చూపించినటువంటి పులి రామ్మోహన్ రావు సార్ గారికి, అలాగే చంద్రకళ మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ సార్ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మహతార్ బాబాని ఇన్వైట్ చేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు నేను చెప్పేది కర్మ సిద్ధాంతం గురించి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ కర్మ సిద్ధాంతం ఏంటంటే, ఈ బుక్ భీష్ముల వారి గురించి కర్మ సిద్ధాంతాన్ని మన దేశ్ బంధు గారు అనేసి ఒక మాస్టర్ ఇంగ్లీష్ లో దాన్ని ఆయన నుంచి వచ్చిన ధ్యాన స్థితిలో ఉండి ఈ బుక్ రాశారనమాట కర్మ సిద్ధాంతం గురించి. ఆయన మనకి తెలుగులో సాయి సుదర్శనం గారు మనకు తెలుగులో అందించారు. కర్మ సిద్ధాంతం గురించి ఒక చిన్న కొటేషన్స్ ఉన్నాయండి. ఏంటంటే, సిద్ధుల యొక్క అంత్య అవగాహనే సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అంటే సిద్ధాంతం గురించి. అలాగే నిరంతర సాధన యొక్క అంత్యస్థితే సిద్ధత్వము అన్నమాట. కర్మ సిద్ధాంతము నార్మల్గా అయితే కర్మ అనేసి అనుకుంటాం కదా, అది ఒక సిద్ధాంతం లాగా ఎలా వచ్చింది అని అంటే, ఎంతో మంది సిద్ధులు వాళ్ళ యొక్క అవగాహన అవన్నీ సిద్ధాంత రూపం దాల్చాయన్నమాట. నిరంతరం వాటి యొక్క సాధన చేయటం వల్ల అదేంటి సిద్ధాంతం దానికి కార్యరూపం దాల్చింది. సృష్టిలో ఉన్నది ఏంటంటే ఒక కర్మ సిద్ధాంతమే. మనం ప్రతిదీ కూడా దానితో ముడిపడి ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్తారు కదా, అలాగే మనం ఏదైతే అనుకుంటామో యద్భావం తద్భవతి, ఏదైతే మనం భావిస్తామో అది కూడా మన కర్మ సిద్ధాంతంలో భాగమే. మనం ఏదైనా కర్మలు చేస్తేనే అది కర్మ, చెడు కర్మలాగా కాదు. మనం ఏదైనా చెడుగా భావిస్తే కూడా అది కర్మలాగే వస్తుంది అనమాట. మంచిగా భావిస్తే మంచి కర్మలాగా వస్తుంది. అందుకని యద్భావం తద్భవతి అని చెప్పారు. మనం ఏదైతే భావిస్తున్నామో అదే కర్మ కూడా వచ్చేస్తుంది. పనులు చేయటం వల్లే కర్మ కాదు, మనం ఏదైతే అనుకుంటామో భావిస్తామో కూడా అది కూడా కర్మ కిందికే వస్తుంది అనమాట. మన భావనలే యథార్థాలు అవుతాయి. అంటే మనం ఏదైతే భావిస్తామో, మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే ఆలోచిస్తామో అది కూడా కర్మ కిందికే వస్తుంది. నేనేం చేయట్లేదు, లోపల అంతా చెడుగా ఆలోచించి బయట మాత్రం నార్మల్ గా కనిపిస్తూ ఉన్నా కూడా అది కర్మ కిందికే వస్తుంది అనమాట. చెడుగా ఆలోచించినప్పుడు చెడు, కొంతమంది బాగా ఆలోచించి వేరే వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తుంది కదా, ఆ వచ్చినప్పుడే తెలుస్తుంది అందరికి, ఓహో ఈయన ఇట్లా బిహేవ్ చేస్తారు అనేసి. అదేంటంటే మనం అప్పటిదాకా లోపల ఆ భావనలు ఉండి ఉండి ఒకేసారి ఆపుకోలేక బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ చెడుగా ఆలోచించినది కూడా అది కర్మ కిందికే వస్తుంది. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని హింసించినప్పుడే అది చెడు కర్మ కాదండి. మనం ఏదైతే లోపల కూడా మనం ఏం మాట్లాడుతున్నామో అది మంచి మాట్లాడుతున్నాం కదా, మన మనసులో కూడా మంచి మాత్రమే ఉండాలి అనేసి దీని ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే భీష్ముల వారు మనకు ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, పిరమిడ్ యోగుల గురించి ఒక చిన్న కొటేషన్ ఇచ్చారు వివేకానందుల వారు. కర్మ యోగం అని చెప్పారనమాట. పిరమిడ్ యోగులందరూ అయ్యారు కర్మ శాస్త్రవేత్తలు, పిరమిడ్ వీరులందరూ అవ్వాలి కర్మయోగ పరాయణులు. ఇక్కడ కర్మ శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఇప్పుడు భూమి, ఆకాశము, పైన ఏంటి, అసలు చంద్రమండలం దగ్గర ఏమున్నాయి, అలా మన సైంటిస్టులు ఎలా వెతుకుతున్నారో ఈ ధ్యాన మార్గంలో ఉన్న ప్రతి ఒక్క ధ్యానులందరూ ఏంటంటే కర్మ సిద్ధాంతం ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఎక్కడి నుంచి ఎలా వచ్చాము, పూర్ణాత్మ ఏంటి, అంశాత్మ ఏంటి, కర్మ మనం ఏ జన్మలో ఎలా ఏమేం కర్మలు చేశాము, ప్రతి ఒక్కటి శోధించడం వల్లే మనకు ఈ రోజు ఈ బుక్కుల రూపంలో కానీ ప్రతిదీ మనకి ఇంత క్లియర్ గా అవగాహన, కొత్తగా వచ్చిన మాస్టర్స్ కూడా అర్థం అవుతుంది అని అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి మనకు ఆ కర్మ గురించి తెలిసినప్పుడు ఆ దాని యొక్క కర్మలో వాళ్ళు ఏంటి ఎలా కనుక్కుంటున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకున్నాకనే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మన ఈ పిరమిడ్ శాస్త్రవేత్తలు అని చెప్పారనమాట. కర్మ శాస్త్రవేత్తలు కర్మ గురించి క్లియర్ గా తెలుసుకుంటున్నాం అనంటే పిరమిడ్ వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళే. వేరే వాళ్ళకి కర్మ ఏంటో ఇదేంటో అంటే అంత ట్రాష్ అని కొట్టేస్తుంటారు. మనం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది మన కర్మలో భాగమే అనేసి వాళ్ళ జీవితంలోకి ముందుకు వెళ్తుంటారు.
ఓకే మాస్టర్స్. ఇది ఏంటంటే బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ ఈ చిన్న కొటేషన్స్ మనకి బుక్ రూపంలో ముందుగా మనకి ముందు మాట లాగిచ్చారు. అలాగే కర్మ సిద్ధాంతం ఏంటంటే మనమంతా పూర్ణాత్మలో ఒక మనం అంశాత్మలం అన్నమాట. మన పూర్ణాత్మ నుంచి ఎప్పుడైతే మనం అంశాత్మలాగా విడి బయటికొచ్చామో, మన ఆత్మ, మన మనసు, మన పరమాత్మ ఏంటంటే మనకి గూడా ఒక పరమాత్మ అంశాత్మలకి ఒక మనసుని, ఒక భావనలని, ఒక ఆలోచన శక్తిని ఇచ్చారనమాట. వాటి ద్వారానే మనకు కర్మలొస్తాయి. స్టార్టింగ్ మనకి ఎలాంటి కర్మలేముండవు. ఇందులో గూడా 2 రకాలనమాట. ఏంటంటే మన ఆత్మల్లో 2 రకాలు. వివేక క్షేత్రాత్మలు, స్వచ్ఛంద ఆలోచన క్షేత్రాత్మలు అన్నమాట. వివేక క్షేత్రాత్మలంటే ప్రవక్తలు, ఇప్పుడు బుద్ధుడు, ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మనకి ఏది సమాజానికి ఉపయోగపడే వాళ్ళు బోధనలు చేస్తుంటారు కదా! వాళ్ళేంటంటే వివేకంతో ఆల్రెడీ వాళ్ళు జ్ఞానంతో ఉన్న ఆత్మలు అన్నమాట. మనమేంటంటే స్వచ్ఛందంగా మనకేం చేయాలనిపిస్తే అది చేస్తాం కదా! మనల్నేమంటారంటే స్వచ్ఛంద ఆలోచనం. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తాం గాబట్టి, స్వచ్ఛంద ఆలోచన క్షేత్రాత్మలు అని అంటారనమాట. ఇందులో ఏంటంటే ప్రకృతి సిద్ధాంతం ఏమంటుందంటే ఆత్మ తన కర్మ రుణాన్ని తగిన చర్యల ద్వారా తనే తీర్చుకోనంత వరకు కర్మ నుండి విముక్తి పొందలేదు. మనం ఎప్పుడైతే అంశాత్మలాగా మనము పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చామో, అప్పటినుంచి మనం ఏ పని చేసినా గూడా అది కర్మకి ముడిపడి ఉంటుంది. కర్మ ఏంటంటే మనం ఏ పని చేసినా అది కర్మే అంటారు. మంచి పని చేసినా కర్మే, చెడు పని చేసినా కర్మే. ఎవరికైనా హెల్ప్ చేసినా గూడా అది కర్మ రూపంలో అది మంచి జేస్తే మంచిగా చేస్తుంది. చెడు జేస్తే అది పాపంలాగా వచ్చేస్తుందనమాట. ఇక్కడేంటంటే వివేక క్షేత్ర ఆత్మల గురించి ఈ ప్రవక్తలు వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం గదా! స్వచ్ఛంద ఆలోచన క్షేత్రం మనం వచ్చేస్తామనమాట. దీనికేంటంటే భూలోకమే ఈ క్షేత్రంలో మనం అనుభవాలు తీసుకోవాలి, ఈ కర్మల్ని ఎలా అనుభవించాలి ఇవన్నీ మనం ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అనంటే ఈ భూలోకమే మనకు ఒక క్షేత్రంలాగా వ్యవసాయం ఎట్లా చేస్తామో దానికి భూమి ఎట్లా మనకంత అవసరమో, మనకి ఈ భూలోకం కూడా మన ఆత్మలందరికీ ఇక్కడ మనం ఏదైతే కర్మలు చేయాలి, ఆ కర్మల నుంచి విముక్తి చెందాలి, మనం ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. మనకిదేదో ప్రయోగశాలలాగా అన్నమాట. ఓకే మాస్టర్స్. ఇక్కడేంటంటే మన ఆత్మలు సూక్ష్మ లోకాలు, మానసిక లోకాలు అనేసి చాలా లోకాలున్నాయి కదా! వాటి గురించి వాటి లోకాలకి వెళ్ళడానికి ఉంటది. మన ఆత్మలు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి, క్షణంలో మారడానికి మనం ఇక్కడున్నా గూడా హిమాలయాలు అనగానే మన ఆత్మ వెళ్ళిపోతుంది. మనం పడుకున్నా మన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ నిద్రపోదు. ఆత్మ మనం చిన్నప్పటి నుంచి మనలో ఉన్న ఆత్మే పెద్దగా అయితున్న కొద్దీ గూడా ఆత్మ అలాగే ఉంటుంది. నేనులాగే ఉంటాం. మన శరీరం మాత్రమే పెరుగుతుంది కానీ ఆత్మ అలాగే ఉంటుందనమాట. ఈ కర్మ చక్రం ఎలా ప్రారంభమైంది అనేసి దాని గురించి ఏంటంటే, కర్మ రుణం ఈ చక్రం నుంచి ఎలా బయటపడాలి అలా చిన్నగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. హిందూ మతం సిద్ధాంతం ప్రకారం కర్మ గురించి ఒక చిన్న వివరణ ఏంటంటే, తమ కర్మ చక్రాన్ని పూర్తిగా అనుభవించేంత వరకు మళ్ళీ జన్మ తీసుకునే ఉంటుంటాము. ఆ కర్మలు ఎప్పుడైతే పూర్తిగా అయిపోయిన తర్వాతనే మనకి ఈ జన్మ అనేసి ఎండింగ్ అవుతుందనమాట. మనకు ముక్తి లభిస్తుంది అని అంటారు కదా! ఇది హిందూ మత ప్రకారం. బౌద్ధ మతంలో ఏం చెప్తారంటే కర్మల గురించి, ఎవరైతే మనం వ్యతిరేకత భావాల్ని, కోరికలు తీరకుండా చనిపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. మళ్ళీ జన్మ తీసుకుంటారు అనేసి బౌద్ధ మతంలో చెప్పారు. ఇస్లాం మతంలో ఏంటంటే సక్రమమైన బాటలో నడిచారంటే స్వర్గానికి వెళ్తారు. లేదా నరకానికి వెళ్తారు అనేసి ఆ ఇస్లాం మతం వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళు మనకు తెలియజేశారు. క్రైస్తవ మతంలో ఏంటంటే దేవుని ఎదురుగా నీ తప్పులను ఏదైతే మీరు మనం ఏదైతే చేసినటువంటి తప్పులని మనం రియలైజ్ అయితామో, అప్పుడు మన కర్మల నుంచి విముక్తి చెందుతాము. అప్పుడు మనం స్వర్గానికి వెళ్తాము అనేసి వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళు తెలియజేస్తారు. నిజంగా ఏంటంటే మతాలు కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా వివరంగా తెలిపాయి అనేసి కొంతమంది అలా అనుకుంటారు. అయినా కూడా ఎన్ని మతాలలో ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా గూడా కర్మ చేయటం ఆపట్లేదు కాబట్టి, ఆ కర్మల గురించి ఇది ఏంటి, మన కర్మ ఏంటి, పుణ్యం, పాపం, ఆ కర్మలు, సత్యకర్మ ఏంటి, నిత్య కర్మ ఏంటి, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేస్తే ఎలా అనేసి
కొన్ని మత గ్రంథాలలో ఉన్నాయి. అందరూ అవి పాటిస్తున్నారు అనంటే వాళ్ళ కర్మ ఫలితమే. అంతేగాని ఇందులో మంచివారు, చెడువారు అనేసి ఏమి ఉండదండి. జ్ఞానం లేక వాళ్ళు అలా చేస్తారు. జ్ఞానం తెలుసుకున్నట్లయితే వాళ్ళు అలా చెయ్యరు. అందుకే ఇక్కడ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అనేసి ఏమి ఉండదు. జ్ఞానం లేక వాళ్ళు అలా చేస్తున్నారు. జ్ఞానం ఉండి కొంతమంది మంచి పనులు చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కృష్ణుడు కూడా మనకిక్కడ భగవద్గీతలో ఏంటంటే, కృష్ణుడు ఎవరి కర్మల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా తన ఆత్మతోటే కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి తన వేరే వాళ్ళ కర్మలను ఆయన ఎప్పుడు తీసుకోలేదు. వాళ్ళతో చేయించాడు. అర్జునుడితో తన కర్మ ఏంటి, తన కర్తవ్యం ఏంటి అనేసి బోధించాడే తప్ప, కృష్ణుడు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి తనకుంది. తనకి ప్రేమ, దయ చాలా ఉన్నాయి. అయినా కూడా యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అంటే, తను అర్జునుడు చేసే తన కర్తవ్యాన్ని, తన కర్మని ఆయనతోటే చేయించాడు. లాస్ట్‌కి ఎళ్ళిన కర్మబంధాలలో ఇరుక్కోకుండా కూడా తన నుంచి ఎలా విముక్తి చెందాలి, తన కర్మ ఏంటి, ఏం చేయాలనేసి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు కాబట్టి తన కర్తవ్యాన్ని అర్జునుడు నిర్వర్తించాడనమాట. ఇక్కడ కృష్ణుడు ఏంటంటే గొప్ప జ్ఞాని అనేసి మనకు ఎవరి కర్మల జోలికి వెళ్ళలేదు అనేసి చెప్తున్నారు. బుద్ధుడి విషయంలో కూడా అంతే. బుద్ధుడికి జాలి, దయ ఎంతో ఉంది. ఆయనకి జ్ఞానోదయం అయిన తర్వాత తనకి శక్తి వచ్చాయి. కానీ ఎక్కడ ఆయన ప్రూవ్ చేసుకోలేదు. జ్ఞానం వచ్చినా కూడా ఆయన ఎంతో డబ్బులుండి ఇప్పుడు రాజు అంటే చాలా ఉంటుంటాయి కాబట్టి, ఆయన ఎక్కడ గూడా ఆ రాజుగా ఉన్నా కూడా తన అవసరానికి మనీ వాడుకోలేదు, అధికారాన్ని వాడుకోలేదు. తనకున్న జ్ఞానాన్ని ధ్యానం రూపంలో ఎవరెవరు ఎలా వాళ్ళ కర్మల్ని వాళ్ళే తొలగించుకోవాలి అనేసి ఎవరి కర్మల జోలికి వెళ్ళలేదు తను. మనకి చిన్న స్టోరీ గూడా ఉంటుంది కదండీ! బుద్ధుడి కాడికి ఒక బాబు చనిపోతే ఆయనకు చాలా జ్ఞానం ఉంది, శక్తి కూడా ఉంది కదా! బాబుని బతికించమనేసి ఒక ఒక ఆవిడ వెళ్తే వాళ్ళేమని జెప్తారంటే, ఎవరింట్లో అయితే మరణం లేదో వాళ్ళ ఇంట్లో నుంచి నువ్వులు తీసుకొని రండి అని అంటే ఆ జ్ఞానాన్ని ఆమెకు తెలియచేయడం కోసం ఆ చిన్న స్టోరీ ఉంది కదా! ఎప్పుడైతే ఆమె జనాల దగ్గరికి ఒక్కొక్క ఇంట్లోకెళ్ళి, మీ ఇంట్లో చావు లేదా అనేసి అట్లా చావు లేకుండా ఫస్టు నువ్వులు తీసుకొని తర్వాత మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే ప్రతి ఒక్కరు గూడా మా ఇంట్లో తాత చనిపోయాడు, అమ్మమ్మ చనిపోయింది, మమ్మీ అట్లా అనేసి వన్ బై వన్ చెప్తూ ఉంటారు. అప్పుడు ఆమెకి ఎలా జ్ఞానం వచ్చింది? వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తన అనుభవం అంటే అందరు ఎవరింట్లో అయినా ఇది సహజం అనే జ్ఞానాన్ని ఆమె ద్వారా చెప్పాడు. ఆయన డైరెక్ట్‌గా చెప్పలేదు. ఏంటంటే ఇక్కడ గూడా మనం గూడా అంతే. మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మన అనుభవాల్ని మనం స్వయంగా అనుభవించినప్పుడే మనకు ఆ రకమైన జ్ఞానం వస్తుంది. ఎంతమంది మాస్టర్స్ వచ్చి చెప్పినా కూడా మనం వింటాము. కానీ మనకు నిజంగా అనిపించినప్పుడే కదా! అది మనం నిజంగా నమ్ముతాము. ఇంకొకరికి స్పష్టంగా చెప్పగలుగుతాము. లేకపోతే ఇది అంట, ఇట్లా ఉంటదంట, అట్లా అనేసి చెప్తాము. దానికి మనం మనము స్వయంగా అనుభవించింది చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! అట్లా అన్నమాట. అలాగే మాస్టర్స్ ఇంకా ఏంటంటే ధ్యాన మార్గాల్ని చాలా దివ్య దృష్టి ఉన్నా కూడా మనకు బుద్ధుడు చాలా చక్కగా వివరించారు. కర్మచక్రం ఎలా ప్రారంభమైందంటే సృష్టికర్త ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా ఉంటారో, అంటే చేయకూడని పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతంలోకి ఎంటర్ అయితున్నట్టు. స్టార్టింగ్ మనకి అంశాత్మల్లాగా ఉన్నప్పుడు మనకెలాంటి కర్మ లేదు కదా! ఇక్కడేంటంటే మనకు మనసు, ఆలోచన శక్తి ఎప్పుడైతే మన అంశాత్మలకి తోడయిందో, అప్పుడు మన అన్నదమ్ములు, బంధాలు అట్లా అవన్నీ ఉంటాయి గదా! వాటికి స్వార్థం ఫస్ట్ స్టార్టింగ్ అందరూ నార్మల్‌గా ఉండేది. తర్వాతేంటంటే అందులోనే ఆ ప్రేమల్లోనే స్వార్థం ఒచ్చేసింది. ఆ స్వార్థం నుంచే కర్మలు అవి మంచి కర్మలు, సత్య కర్మలు అవైతేనేమో మనం సత్యం లోకంలోకి వెళ్ళిపోతామనమాట. మనం ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచిస్తామో, స్వార్థంగా మన పనులు చేస్తుంటామో, వాటి వల్లేందంటే మన కర్మలు ఇంకెక్కువ అవుతుంటాయి. మనం చెడు కర్మల కంటే పుణ్యకర్మలు ఎప్పుడైతే ఎక్కువవుతాయో, అప్పుడు సత్యలోకము, సత్య మార్గము మనం బోధిస్తుంటామో, సత్య మార్గంలోకి వెళ్తూ ఉంటామనమాట. ఇక్కడేంటంటే ఎవరైతే తమ కర్మ రుణాన్ని తీర్చుకోవడానికి
సంసిద్ధత చూపిస్తారో, అంటే మంచి పనులు చేయడానికి ఈ జ్ఞాన మార్గాన్ని 10 మందికి తెలియజేస్తారో, వాళ్ళకేంటంటే మనకి మన అంశాత్మల కంటే పూర్ణాత్మలో ఉన్న పరమాత్మ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏదైతే మన కర్మని తగ్గించుకోవాలి, మనం కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే ప్రతి ఒక్క దానితోటి మనకిక్కడ పంచభూతాలు అన్నీ ఉంటాయి కదా! మనమేంటి తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న ఆత్మ మనం. ఎప్పుడు ఒక ఇప్పుడు పార్ట్స్ అన్నీ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ వన్ బై వన్ అవి తయారవుతున్న కొద్దీ కూడా మన ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది. మన ఆత్మ ఒక 5-6 మంత్స్‌లో వస్తుంది, పోతుంది. ఇప్పటికి గూడా మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ నైటు బయటికి వెళ్తుంది, వస్తుంది. ఒక్కోసారి నిద్రపోయినప్పుడు లేపినా కూడా మనకి ఏమీ గుర్తుండదు. అంటే మన ఆత్మ అప్పుడు బయట ఎక్కడ తిరుగుతూ మళ్ళీ మనకి వచ్చేస్తుందనమాట. చిన్న పిల్లలు గూడా ఏడవట్లేదు అనేసి మనము ఒక్కోసారి అనుకుంటాం కదా! ఆ టైంలో గూడా ఆత్మ ఏంటంటే వస్తుంది, పోతుంది కాబట్టి మనకు తెలియక ఏంటి అనేసి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గత గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకు క్లియర్‌గా మనకు తెలుస్తుందనమాట. ఓకే మాస్టర్స్. అలాగే ఇక్కడేంటంటే ఇక్కడ మొదటగా మనం సూక్ష్మలోకం. ఇప్పుడు మన ఆత్మలోగా ఉన్నప్పుడు మనం మనిషి రూపంలో ఉన్న ఆహ్, మానవ శరీరంలో ఉన్నప్పుడు మన ఆత్మలు సూక్ష్మ లోకాలకి, భూలోకమే గాకుండా సూక్ష్మ లోకాలకి, ఈ సువర్ణ స్వర్గలోకం అన్ని లోకాలకి మనం తిరగడానికి మన ఆత్మకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అవసరం లేదనమాట. ఎక్కడికైనా మన ఆత్మ వెళ్ళగలుగుతుంది. మనం ఏంటంటే ఇక్కడ కోరికలను ఎప్పటికప్పుడు కష్టపడకుండా తక్షణమే తీర్చుకోవడానికి ఆత్మకి అవకాశం ఉంది. కానీ మనం ఈ కోరికల వల్ల ఏంటి నార్మల్ కోరికలు చిన్న చిన్న కోరికలకి మనం ఎంతో ఆలోచిస్తుంటాము. కానీ ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి కోరికలను ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఒక చిన్న ఒక ఒక 10 మందికి జ్ఞానాన్ని బోధించాలి అనుకుంటే మనకు హాస్టల్ మాస్టర్స్ కానీ, మన పూర్ణాత్మ నుంచి మనకు వ దానికి సంబంధించినవి. మనకెవరైతే జ్ఞానం అనేది అందిస్తున్నామో అంటే ఇంకెక్కువ జ్ఞానాన్ని మనకిప్పుడు అవతార్ బాబా గాని, సాయిబాబా ఎవరైనా ఎవరికి నచ్చిన వాళ్ళుంటారు కదా! వాళ్ళ నుంచి ఆశీస్సులు ఒస్తుంటాయి. మనకుండే కర్మల్ని వాళ్ళ మీద వేసినట్లయితే మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ రూపంలో మనకి సహాయం చేస్తారు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కర్మ అంటే ఏంటంటే క్లియర్‌గా తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ ఆత్మలు కర్మ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో, కొత్త కర్మను కూడబెట్టుకోకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే తొందరపాటుతో భూలోకంలోకి కొంతమంది జన్మిస్తారనమాట. కోరిక ఇలా తీర్చుకోవాలి, ఇలా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అనేసి. కర్మ గురించి తెలుసుకుందాం. కోరిక లేదా ఇంద్రియాలకు సంబంధించి ఒక ఆలోచన లేదా చర్య ద్వారా ఒక వ్యక్తి జీవిత చక్రంలో కొంత జమ లేదా రుణాన్ని కలిగించడం వలన దాన్ని ఈ జన్మలో, మరు జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. ఈ జమ, రుణం అనేవి వాటి తీవ్రతపై ఆధారపడి మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ జీవితాల్లో ఏంటంటే శూన్యంతో కర్మరాహిత్యంతో మనం ఈ భూమి మీదకొస్తాం. భూమి మీదకొచ్చినంక మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కర్మ చక్రంలో ఇరుక్కుపోతుంటాం. మనం ఈ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు కర్మల్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉంటామనమాట. కర్మ ఏంటి జ్ఞాన విజ్ఞానాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కర్మ మీద మన చర్చను కేంద్రీకరించినట్లయితే ఇక్కడ 2 కర్మలు ఉంటాయి. నిత్య కర్మ, రెండవది సత్య కర్మ అన్నమాట. నిత్య కర్మ ఏంటంటే మనం రోజు చేసే డైలీ లైఫ్‌లో మనం ఏమేమి చేస్తుంటామో దాన్ని నిత్య కర్మ అంటారు. అందులో మంచి, చెడు అనేసి 2 కర్మలుంటాయి. చెడు కర్మ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఒకరి ఆలోచనల ద్వారా, మనం చేసే పనుల ద్వారా ఆత్మ ప్రగతికి ఇంకా మన పక్కన వాళ్ళకి ఎవరికైతే మనం ఇబ్బంది కలిగిస్తుంటామో వాళ్ళ స్వేచ్ఛకు అడ్డుపడినట్లయితే దాన్ని చెడు కర్మగా వివరిస్తారు. ఇక్కడేంటంటే ఆలోచన, చర్య అనేవి 2 సమాన ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. చెడు ఆలోచనలు ఎంత మనం కర్మ వాళ్ళని కొట్టడం, తిట్టడము అలా చేస్తేనే కాదు. లోపల మనం చెడుగా భావిస్తే కూడా సమాన కర్మ వస్తుందనమాట. అంటే మన ఆలోచనలో, మాటల్లో, మన చేతల్లో మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాలి అన్నమాట. బయటికి మంచి మాట్లాడి లోపటంతా కుళ్ళు పెట్టుకునే వాళ్ళుంటారు. కొంతమంది లోపట మంచిగుండి పైన ఏదో అనాలి వాళ్ళతో పాటు అనేసి కొంతమంది అంటుంటారు. కాబట్టి మనం ఏదైతే భావిస్తామో అదే మన నోటి నుంచి రావాలి.
మనం పుణ్యం చేయాలనుకుంటే మన చెవులు అదే దాని రిలేటెడే వింటూ ఉండాలి. మన మాటలు కూడా దాని రిలేటెడే ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారండి. అలాగే మనం మాట్లాడే ప్రతి విషయంలో ఇక్కడ చెడు కర్మ గాని కొన్ని సందర్భాలలో మనం ఆవేశం అంటే చెడు ఆలోచించి ఒక్కోసారి కోపంగా ఎవరినో కొట్టడమో, తిట్టడమో అయితుంది. అంటే నువ్వు ఎంతో కాలం నుంచి లోపట నీకు ఇన్‌స్ట్రక్ట్ అవుతుంది. కర్మ చెడు బాగా ఆలోచించి వాళ్ళ మీదకి అటాక్ అవుతుంటాం కాబట్టి, అది మంచిది కాదు అనేసి, అది చెడు కర్మ కిందకొస్తుంది కాబట్టి దాన్ని మనము ఆహ్, ఆ క కర్మ నుంచి విముక్తి చెందాలి. చెడు కర్మ నుంచి అనేసి. ఇక్కడేంటంటే మంచి కర్మ. మంచి చేయడం వలన కర్మని ఎలా సంక్రమించుకుంటాం అనేసి ఒకటి వివరణ. మంచి కర్మ. మనం మంచిగా ఆలోచించి మంచి పనులు చేసినట్లయితే దాన్ని మంచి కర్మ అనంటారు. మంచి కర్మని ఎలా అధిగమించాలి? ఏదైనా కర్మే. చెడు కర్మ చేసినా కర్మే అంటారు. మంచి కర్మ చేసినా కర్మే అంటారు గాబట్టి, మీరు ఇతరులకు మీరు చేసినటువంటి మంచి చర్య వల్ల ఏంటంటే, ఇక్కడ ఒక మ సహజ స్వభావం వల్ల మనం ఏదైతే చేస్తున్నామో, మంచి చేయడం వల్ల, మంచి అనుభూతులు చెందటం వల్ల స్వాభావికంగా మనకు ఒక ఓహ్! నేనిది మంచి పనులు చేస్తున్నాననేసి గర్వమొస్తుంది. ఆ గర్వం రాకుండా ఓహ్! నా వల్ల ఇది జరుగుతుంది. ఇట్లా చేస్తున్నాము. నేను లేకపోతే ఇది జరగదు అనే ఉద్దేశ్యం కొంతమందికి ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలి. ఎప్పుడు మనం జ్ఞానం వచ్చినప్పుడే ఆ మంచి కర్మ గురించి మనకు కర్మ చేస్తున్నా కూడా కొంతమంది దాంట్లో గూడా ఓహ్! నేనిది చేస్తున్నాను అదే కాకుండా నాతో ప్రకృతి చేపిస్తుంది. నాదేం లేదు అనే కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే మంచి కర్మ వల్ల గూడా మనం సత్యలోకాలకి వెళ్తామనేసి ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడేంటంటే ఐశ్వర్యం, హోదా, ప్రతిష్టలు, విశ్వ సౌఖ్యం గురించి వీటన్నిటి గురించండి. అలాగే సత్యకర్మ. మనం ఎప్పుడైతే మంచి కర్మలను ఎక్కువ చేస్తుంటామో, దాని నుండి ఇంకా ఆహ్, ముందుకు వెళ్ళేదేంటంటే దాన్ని సత్యకర్మ అంటారు. మంచి పనులు చాలా ఎక్కువ చేసిన వాళ్ళు సత్యలోకాలకు వెళ్తూ ఉంటారు. అంటే సత్యంగా మాట్లాడాలి. మంచి కర్మలు ఎక్కువ చెడు కర్మలు ఎప్పుడైతే 0 ఉండి, మంచి కర్మలు 100లో ఉన్నప్పుడు మనము సత్యలోకాలకి వెళ్తాం. సత్యకర్మ అంటారు. ఈ సత్యకర్మ ఏంటంటే ఇంకా ఆత్మ స్థితిగతులని, గమ్యాన్ని, తన ఉనికిని, ఉద్దేశాన్ని కాలానికి తగినట్టు వాతావరణం పరిస్థితులను జన్మ తీసుకుంటుందనమాట. సత్యలోకంలోకెళ్ళినప్పుడు అప్పుడు మనకు నచ్చినట్లు మన జన్మ తీసుకోవడానికి ఇప్పుడు ఎవరైతే మనకు వచ్చి బుద్ధుడే గాని, ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎవరెవరు మనకు ఇప్పుడు సత్యసాయి బాబా వాళ్ళందరూ ఎలా జన్మ తీసుకున్నారంటే వాళ్ళ ఇష్టపూర్తిగా తీసుకున్నారు. సత్యలోకంలో ఉన్న వాళ్ళు మనకు బోధించడానికి జనాల ఒక విజ్ఞానం తెలియచేయడానికి అందులో ఏంటంటే అవి చెప్పడానికి మాత్రమే వాళ్ళు జన్మ తీసుకుంటారనమాట. సత్యలోకంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళనుకున్న టైంలో ఎవరో ఒకరు పాపం ఎక్కువవుతుంది అన్న సందర్భంలో వస్తారు. ఎవరో ఒక యోధుడు వస్తున్నా అనేసి మనకు చాలా స్టోరీలలో వింటుంటాం గదా! ఇప్పుడు కృష్ణుడైతేనేమి, రాముడైతేనేమి ప్రతి ఒక్కరు గూడా భూమి మీదకి రావడానికి, సత్యం గురించి తెలియచేయడానికి ఈ భూమి మీదకొచ్చారనమాట. ఇక్కడి నుంచి సత్యకర్మ మొదలవుతుంది. ఆత్మకు జ్ఞానం రావడం ఎప్పుడైతే మొదలైతుందో అప్పటినుంచి మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటామనమాట. అలాగే ఇక్కడేంటంటే, మనం చూసిన ప్రతీదీ సత్యమే కానవసరం లేదు. మనము ఈ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు, మనం మాట్లాడేవాళ్ళు, మనం చూసే మనతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సత్య మార్గంలో ఉంటేనే వాళ్ళతోటి మాట్లాడతాము అనేసి ఏం లేదు. మనం జన్మ తీసుకున్నప్పుడు, మన మాటల వల్ల, చేతల వల్ల మనం ఎవరిని ఫోర్స్ చేయొద్దనమాట. మనం చేస్తుంటే మనం చూసి వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి. అంతేకాని ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు అనమాట. ఓకే మాస్టర్స్. ఇక్కడేందంటే మనం ఎంత తీసుకుంటామో, జ్ఞానం అనే కవచాన్ని మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో అప్పుడే మనము సత్యలోకాలకి వెళ్తాము. ఆ జ్ఞానాన్ని మళ్ళీ పంచడానికి మాత్రమే ఈ భూమి మీదకి వస్తామనమాట. అందుకని ఈ భూలోకంలోనే మనం జ్ఞానం తీసుకోవాలన్నా, కర్మలు చేయాలన్నా ప్రతీదీ ఈ భూలోకంలోనే ఉంటుందనమాట. ఇక్కడ విజ్ఞానం అనేసి ఒక సముద్రం లాంటిది. ఇక్కడ సముద్రంలో చాలా నీరుంటుంది. మనం ఎంత తీసుకుంటాము, బకెట్‌తో తీసుకుంటే బకెట్, ఒక గ్లాస్‌తో తీసుకున్నట్లయితే గ్లాసు. మనం ఎంత జ్ఞానాన్నైనా తీసుకోవచ్చు. మనం ఎంత తీసుకుంటున్నామనేసి అది మనకే తెలుస్తుంది.
ఈ జ్ఞానం సముద్రం లాంటిది కాబట్టి మనం ఎంత తీసుకున్నా కూడా మనం తీసుకున్నంతే వస్తుంది. అందుకని జ్ఞానం తీసుకునే విషయంలో మాత్రము మనం స్వార్థంగా ఉండొచ్చు. ఎంతైనా జ్ఞానం ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనే స్వార్థం ఉండొచ్చు అన్నమాట జ్ఞానం విషయం. అంతేగాని వేరే విషయాలలో ఉండకూడదు అనేసి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. పూర్తిగా మాత్రం ఎప్పటికి మనము జ్ఞానాన్ని తీసుకోలేము. ఎందుకంటే ఈ సముద్రం అంత జ్ఞానములో మనం ఎంత జన్మంతా తీసుకున్నా గూడా పూర్తిగా తీసుకోలేము. మీకు ఇక్కడేంటంటే మనం చర్చిస్తూ ఈ జనాలతోటి చర్చిస్తూ, మార్గదర్శకం చేస్తూ సలహాలివ్వవచ్చు. ఎవరైనా అడిగిన ప్రశ్నలకి జవాబు తెలియనట్లయితే మనం ఈ జ్ఞానం గురించి మనం అందించొచ్చు. ఎవరి నమ్మకాన్ని గూడా వమ్ము చేయకూడదు అనేసి చెప్తున్నారు. ఏ వ్యక్తికి హక్కు లేదు. ఎవరి ఇష్టాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నమాట. మనము వాళ్ళని మీరు ఇది రాంగ్, ఇది రైట్ అనేసి మనం డిసైడ్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ నమ్మకం అంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుళ్ళని నమ్ముతారు కొంతమంది. మీరిది నమ్మకూడదు అనేసి మనం చెప్పడానికి లేదు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. ఏ మత నమ్మకాలను వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ ఎందులో అయినా గూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే సత్య మార్గంలో ఉండాలి అనేసి. దాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేసి మనకు మనమే చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్తే వినాలి. అందులో నిజమేంటి? అబద్ధమేంటి? మనం ఆ జ్ఞానం మనకున్నట్లయితే మనం సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చనమాట. ఆ జ్ఞానం తెలియనప్పుడు మనం ఏం చేస్తుంటాము? అదేంటో తెలీదు. ఎవరేం చెప్పినా మనం నమ్ముతూ ఉంటాము. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే వింటూ, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అది కరెక్టా? రాంగా? అనేసి ఎప్పుడైతే తెలుసుకుంటామో, అది మనకు ఇంకా మంచి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నలుగురికి చెప్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడేంటంటే ఎవరిని ఒప్పించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక నలుగురు గుడ్డి వాళ్ళ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పారంటే ఏనుగు కథ. ఒక ఏనుగు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఏనుగుని టచ్ చేసి వాళ్ళకి ఏమనిపిస్తుందో చెప్తుంటారనమాట. ఏనుగుని ఒకతను వెళ్లి టచ్ చేసి ఏమని చెప్తారు? ఆయనకు ఏనుగు తల పెద్దగా ఉంటుంది అనేసి చెప్తాడు. దానికి తొండం ఉంటుంది అనేసి చెప్తారనమాట. ఇంకొకతను వెనక భాగంలో తోక ఉంటుంది ఇట్లా అనేసి ఇంకొకతను చెప్తాడు. ఇంకొకతను అది చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తాడు. ఇంకొకతను ఏంటంటే అది నల్లగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తారు. వాళ్ళు చెప్పినయన్నీ కరెక్టే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకున్నారు దాన్ని. అందరూ ఒకేలాగా తీసుకోవాలి అనేసి లేదు. ఈ జ్ఞానం కూడా అంతే. ఒక్కొక్క మాస్టర్ ఒక్కోలాగా జ్ఞానాన్ని తీసుకుంటారు. మనకు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తుంటారు. అంతేగాని ఈ మాస్టర్ ఇలా చెప్పింది, ఆ మాస్టర్ అలా చెప్పారు అనేసి దాన్ని మనము విశ్లేషించరాదు. వాళ్ళకొచ్చిన అనుభవాల్ని కూడా విశ్లేషించరాదు అన్నమాట. మనం ఎప్పుడైతే స్వానుభవం పొందినట్లయితే మన అనుభవాలు ఎలా ఉన్నాయి, దాన్నే మనం మాత్రం నమ్మాలి. మనం ముందుకెళ్ళాలి అన్నమాట. ఇక్కడ ఈ నలుగురు గుడ్డి వాళ్ళ ఏనుగు కథ కూడా మన జ్ఞానుల గురించే అండి. ఇది తెలియజేస్తారు. సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడానికి విశాల హృదయం ఉండాలి అన్నమాట. అలాగే సత్యాల్ని కానీ స్వయంగా అనుభవించి మనం ఎప్పుడైతే దాన్ని పరిశీలిస్తామో వాటిని పూర్తిగా మనం అనుభవంలోకి తీసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అంతేగాని వేరే వాళ్ళ అనుభవాల్ని మనము ఇది రాంగ్, ఇది రైట్ అనేసి మనం డిసైడ్ చేయనవసరం లేదు. ఈ సత్యకర్మ నుంచి మనము చాలా దూరం వచ్చాము. ఏంటంటే మనం చేసే కర్మలకి సత్యకర్మ ఎప్పుడైతే మన చెడు కర్మ నుంచి మంచి కర్మలు 100% ఎప్పుడైతే అయితాయో అప్పుడే మనం సత్యలోకాలకి వెళ్తాం. సత్యలోకం వెళ్ళటానికి మన చెడు కర్మలు 0 కావాలి. మంచి కర్మలు 100 కావాలి. అలా అయినప్పుడు మనం సత్యలోకానికి దగ్గరగా ఉన్నట్టు అన్నమాట. సాధన చేయడము అంతిమ సత్యం గురించి ఇంకా తెలుసుకోవటం, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని సముపార్జించడము ఇవన్నీ సత్యకర్మలో భాగాలే అని చెప్తున్నారు. అలాగే సత్యకర్మ నుంచి మనం స్వేచ్ఛ బంధాలను విముక్తి చేసుకొని కర్మ బంధాలు అంటారు కదా! మనకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి వాళ్ళందరూ ఏంటంటే మన కర్మలో భాగమే. వాళ్ళందరూ కర్మ బంధాలు అంటారు. ఆ బంధాలను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో నుంచి స్వేచ్ఛగా మనం దాన్ని
దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం స్వేచ్ఛగా జ్ఞానాన్ని పొందాలి అనేసి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారండి. నిరంతరం చేసినటువంటి మన మంచి చర్యల వల్ల, క్రమబద్ధం చేసినటువంటి ధ్యానం వలన ఒక దశలో ఆ వ్యక్తిలో అసామాన్యమైన విజ్ఞానం లభిస్తుంది. అంటే ఇక్కడేంటంటే మనం మంచి పనులు చేస్తూ, ధ్యానం చేస్తూ, ఈ ధ్యానాన్ని మనకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ జ్ఞానాన్ని కూడా అందరికీ పంచుతూ ఉన్నట్లయితే మనము సత్యలోకానికి దగ్గరగా వస్తున్నట్టు. మనం ప్రతి ఒక్క ఈ కర్మ గురించి తెలుసుకుంటూ, ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటూ, మనకు ఈ సత్యకర్మలోకి రావడానికి ప్రయత్నించాలి అనేసి చెప్తున్నారు. ఈ విజ్ఞానాన్ని సక్రమంగా మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు తెలియకుండానే ఆ మార్గం వైపు వస్తుంటాము. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్క మాస్టరు ఎవరైనా కూడా వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఆధ్యాత్మికంలో ఉన్న ఆ జ్ఞానానికి కొంచెమైనా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి వస్తుంటారు. కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది వచ్చిన ఫస్ట్ డే నుంచే ధ్యాన మార్గంలో కంటిన్యూ అవుతుంటారు. ఈ వచ్చి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ధ్యానం తెలీదు, ఈ వచ్చిన వాళ్ళకి ధ్యానం తెలుసు అనేది కాదండి. జ్ఞానాన్ని ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే, పట్టుకున్నట్లయితే మనము ఆ రూపకంగా మనం ఆ జ్ఞానాన్ని తీసుకున్నా కొద్దీ మనం బయట మార్గాలకి, చెడు కర్మలకి, చెడు ఆలోచనలకి దూరంగా ఉంటాము. అలా మాట్లాడే వాళ్ళకి, అలా కర్మలు చేసే వాళ్ళకి కూడా మనం చాలా దూరంగా ఉంటాం. ఆ దూరంగా ఉండటం వల్ల మనం వినము, ఆలోచనలు రావు. ఎప్పుడైతే మనము వింటుంటామో, ఆ చెడుకు సంబంధించినవి చూస్తుంటామో, అవే మనకు ధ్యానంలో కళ్ళు మూసుకున్న ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి, మనం ఈ జ్ఞానం ఎప్పుడైతే వింటుంటామో, వేరే వాళ్ళు చెడు చెప్పినా, వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కూడా మనకు వినాలనిపించదు. మన మనసు, ఆత్మ 2 వాటి జోలికి వెళ్ళకూడదు, అది వినకూడదు అనే జ్ఞానాన్ని మనము పొందుతామనమాట. అలాగే మాస్టర్ కనుక ఎవ్వరు కూడా స్వానుభవంతో సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోనంత వరకు తాను అనుసరించిన మార్గమే అంతిమ మార్గమని వాదన చేయరాదు. ఎవరైతే వాళ్ళు సొంతంగా ధ్యానం చేసి, జ్ఞానాన్ని తీసుకొని, వాళ్ళ అనుభవం పొందినప్పుడు అది వాళ్ళ వెర్షన్‌లో వాళ్ళది కరెక్ట్. ఇంకొకరి వాళ్ళ వెర్షన్‌లో అది రాంగు అనేసి చెప్పడానికి ఉండదు. మీ అనుభవాలు మీది కరెక్టే. ఇంకొకరి అనుభవాలు ఇంకొకరిది కరెక్టే అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి తన కష్టార్జితంతో నిరంతర సాధన కొనసాగించడం వలన కొంత స్థాయిని ఆ స్థాయికి వాస్తవాలకి, అద్భుతాలకి, ఆహ్లాదానికి అంతిమ సత్యాలను ఆరంభిస్తాడనమాట. అంతిమ సత్యాన్ని తెలుసుకోగలిగాననుకున్నప్పుడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఈ స్థాయిలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అనమాట. ఆ అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటే ఎన్ని స్టెప్స్ ఇది ఎలా చేయాలి అనేసి మనం ఎట్లా అనుకుంటామో, ఈ ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు కూడా మనం ఎట్లా ఇప్పుడు శాకాహారంగా ఉండాలి. అలాగే మంచి మాట్లాడాలి. మంచి ఆలోచన చేయాలి. మంచి మనసుతో ఉండాలి. మనం ఏదైతే ఇస్తున్నామో అది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనకేదైతే దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని డిలే చేయకూడదు. ఇప్పుడు ఈరోజు ఇవ్వాలనిపిస్తే నెక్స్ట్ డే ఏ వద్దులే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకిద్దాంలే, ఇంకా తర్వాత అవసరమొస్తది అనేసి అనిపిస్తూ ఉంటుంది. మన మనసేంటంటే చంచలమైనది. ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంది. ఇంకో 5 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్‌కే మనకు చేంజ్ అవుతుంది. ఈ చంచలమైనటువంటి మనస్సుని మనము కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఎప్పుడైతే ఆ మంచిని ఆలోచిస్తుంటామో, మనకేదైతే దానం చేయాలి, ఏదైతే బుక్స్ కొనాలి, ఏదైనా మంచి ఆలోచనని డిలే చేయకూడదు అనమాట. డిలే చేసినట్లయితే వాటిని ఇంకా మళ్ళీ చేంజ్ అవ్వాల్సొస్తుందనమాట. అందుకని మనకేదైతే మంచి ఆలోచనొచ్చిందనుకో ఇమ్మీడియేట్‌గా దాన్ని ఫాలో అవ్వటం. అది మంచి చెడు మనం జ్ఞానం సంపాదిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి, ఆ రకంగా వాళ్ళని చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అంతిమ ఆనందం అనేది సంతోషం కంటే ఉన్నత స్థాయి కలిగి ఉంటుందనమాట. ఆనందం, సంతోషం అవన్నీ డిఫరెంట్. సంతోషం అనేసి ఏంటంటే మనము ఏదైనా మన ఇంట్లో ఏదన్నా ఇది అనుకుంటే అది వచ్చిందనుకో అది హ్యాపీగా ఫీల్ అయితాం. మన ఆనందం ఏంటంటే అల్టిమేట్ గోల్ అన్నమాట. మనం సంతోషం కంటే మించింది. ఆ ఆనందాన్ని పొందినట్లయితే ఇక్కడ ఉన్న ఏవి కూడా మనకంత ఆనందాన్ని ఇవ్వలేవన్నమాట. నీకు డబ్బు
మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా గూడా ఆనందాన్ని ఇవ్వలేవు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఇంకా జ్ఞానాన్ని తీసుకోవాలి అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఈ శాశ్వత ఆనందాన్ని ఎప్పుడైతే పొందుతామో, ఇవన్నీ భూమి మీద కనిపించేటివి ప్రతి ఒక్కటి అశాశ్వతమైనది అని తెలుస్తుంది. మన శాశ్వతమైన ఆనందాన్ని కనుక్కున్నప్పుడే మిగతావన్నీ అశాశ్వతంగా కనిపిస్తుంటాయన్నమాట. అశాశ్వతంగా కనిపించినవి మనం శాశ్వత ఆనందాన్ని పొందడానికి మనకు మార్గాలుగా ఉంటాయన్నమాట. మనం తెలుసుకున్నప్పుడే కదా అవి శాశ్వత ఆనందం దీనిలో ఉంది అనేసి. మన మనసు కూడా ఎప్పుడైతే మనం ఒక్కసారి దాన్ని ధ్యానంలోకెళ్ళి మనము నిజంగా ఆనందాన్ని పొందినప్పుడు మన మనసు, మనం చేసే పనులు దాని రిలేటెడ్‌గానే ముందుకు వెళ్తుంటాయన్నమాట. ఓకే. మీకేదైనా వాస్తవం ఎదురైతే, అది వివిధ వాస్తవాల్లో ఒకటి తలచి అనంత సత్య శోధనలు అనంత అంటే ఇదేంటి నిజమేనా? మనం ఎన్నో గురువులై, మాస్టర్స్ ఇవి ఎంతో జ్ఞానాన్ని తీసుకోవాలి అనేసి, ఆ జ్ఞానం రకంగానే ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మళ్ళా పరిశోధన చేసుంటాము. ఈ మాస్టర్ ఇదేంటి? ఈ బుక్‌లో ఏముంది? ఇదేముంది? అనేసి మనం సత్య శోధన చేస్తూ ఉంటాము అన్నమాట. నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంటాము. మనం ఈరోజు ఒక్క రోజులో జ్ఞానం తెలుసుకోము కాబట్టి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము. మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ఉంటాము, నేర్చుకుంటూనే ఉంటామనమాట. అలాగే ఎప్పుడైతే మనము దాని రిలేటెడ్ అవగాహన లేదనుకో, మనం డైవర్ట్ అవుతూ ఉంటామనమాట. ఓకే. మనం గత జన్మల్లో కొన్ని తప్పుడు ఆలోచనలు అవన్నీ మనసులో ఉన్నాయనుకోండి. అవి ఏంటంటే కొంచెం కొంచెం పెరిగి పెరిగి పెద్దగవుతూ ఉంటాయి. కొండలుగా పెరగటం ఈ జన్మలో వాటి పారద్రోలడానికి ఎక్కువ కష్టపడాల్సుంటుంది. కొంతమందికేంటంటే ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ డేనే వాళ్ళు ఇట్లా కూర్చొని 1 అవర్ కూడా 5 మినిట్స్‌లో అయిపోతుంది. కొంతమందికి అసలు రోజులు 1 మంత్ గూడా పడుతుంది. 2 మంత్స్ పడుతుంది. ఇయర్స్ పడుతుంది. అదేంటంటే పోయిన జన్మలో వాళ్ళు దాని రిలేటెడ్ జ్ఞానాన్ని తెలుసుకోకపోవడము, ధ్యానం చేయకపోవడం అన్నమాట. ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే మనము పొందుతామో, చేస్తుంటామో, దా మనం మనకేవైతే అడ్డంకులొస్తుంటాయో వాటిని అధిగమించి ముందుకు ఎప్పుడైతే మనము రాగలుగుతామో, అప్పుడు మనము చాలా చక్కగా ఒక ఇప్పుడు విత్తనం వేయగానే 2, 3 డేస్‌కే వచ్చేస్తుంది. మొలక ఎలా చూడ్డానికి ఎంత బావుంటుందో, అలా మనం ధ్యానంలోకొస్తున్నప్పుడు మనకు అంతే ఆనందాన్ని మనం పొందుతామనమాట. ఈ కర్మ చక్రంలో ఏంటంటే, ప్రజలకి ఎన్నో సందేహాలు ఉంటాయి. అవి ఎలా తీర్చుకోవాలి అనేసి ఈ కర్మ చక్రంలో మనము ఉంటామనమాట. ఏంటంటే, ఎప్పుడు మనము సత్యాన్నే చెప్పాలి, సత్యాన్నే మాట్లాడాలి, అబద్ధం చెప్పకూడదు. మన మనసులో కూడా దాని రిలేటెడ్ ఆలోచనలే ఉండాలి అనమాట. దీనికి కొత్త రంగు చేర్చడం ఏంటంటే, సత్యానికి ఊహల్ని జత చేయటం వలన మీరు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది అనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రగతికి 3 విషయాలతో సంబంధం ఉంది. అదేంటంటే తెలుసుకోవటం, చూడటము, అనుభవించడం అన్నమాట. మనం ఏదైతే చూస్తున్నామో అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. మంచి జూస్తే మంచే జేయాలనిపిస్తుంది. మనం చిన్నప్పుడేంటంటే టీచర్‌ని చూస్తుంటాము స్కూల్లో. మనకేమనిపిస్తది? టీచర్ లాగే ఉండాలి. రోజు టీచర్‌ని జూసి టీచర్ లాగే ఉండాలి అనిపిస్తది. మంచి వాళ్ళని చూస్తూ ఉంటే, మంచి పనులు చేసే వాళ్ళని ఒక గురువు సాంగత్యంలో ఉన్నారనుకోండి, ఆ గురువు ఎట్లా చేస్తున్నాడు, ఎవరికి ఎట్లా మంచి బోధనలు ఎలా ఇస్తున్నాడో వారినే ఫాలో అవుతుంటాము. మన చూపు గూడా అలాగే ఉండాలి అనేసి. నెక్స్ట్ తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే మనం ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? గురువులు ఎలా వాళ్ళు ముందుకు ఇప్పుడు చాలా మంది గురువులున్నారు. చాలా మంది జ్ఞానం చేసిన వాళ్ళున్నారు. ప్రవక్తలున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవడం. వాళ్ళేమేమి చెప్పారో, వాళ్ళేవెవరు మంచి పనులు ఏం చేశారు, అవన్నిటి గురించి తెలుసుకోవడం అన్నమాట. మనం చూసేది, నెక్స్ట్ తెలుసుకోవడము, అనుభవించడం. మనం వాళ్ళు చేసిన మార్గంలో వెళ్తే మనకెలా అనిపిస్తుంది దాని గురించి మనం ఏదైతే ధ్యానం చేయటం వల్ల, మంచి పనులు చేయటం వల్ల మనకేదైతే అనుభవాలొస్తాయో,
వాటిని అనుభవించడం అంటారనమాట. చెడు చేసినప్పుడు మనకేదైనా కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళు ఏ జన్మలో ఏం పాపం చేశారో, ఏ చెడు కర్మ చేశారో, ఎవరిని ఇబ్బంది పెట్టారో, అందుకే ఈ జన్మలో వాళ్ళకి ఇలా ఉంది అనేసి. ఎవరైనా హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా, అరే! వాళ్ళెంతో పుణ్యం చేస్తే మాత్రము ఇప్పుడు ఇలా మంచిగా అయింది అని అనుకుంటారు కదా! అందుకే దాన్ని అనుభవించినప్పుడే తెలుస్తుంది. చాలా మంది హాస్పిటల్‌కొచ్చినప్పుడు, అమ్మ నాకిది ఏదో పునర్జన్మ అంటుంటారు. నాకేదో పూర్వజన్మ మంచి పని ఎంతో మందికి సాయం చేసినో, ఎవరి పుణ్యం వల్లో నాకు ఇప్పుడు ఈరోజు మంచిగా ఉన్నాను, ఇలా నడుస్తున్నాను, ఇలా తిరుగుతున్నాను, ఇలా మాట్లాడుతున్నాననేసి చెప్తుంటారు కదా! వాళ్ళేంటి వాళ్ళ అనుభవంలోకి పోయి మళ్ళీ వచ్చారు కాబట్టి, అనుభవించారు కాబట్టి, వాళ్ళు నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటారనమాట. ఇదేంటంటే ఒక స్థాయికి చేరిన తర్వాత సత్య, అసత్యాలను మనము తెలుసుకోగలుగుతాము. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తీసుకోగలుగుతామో, అప్పుడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేసి మనము క్లియర్‌గా తెలుసుకోగలుగుతాం. ఈ సత్యాన్ని స్పర్శించనంత వరకు వాస్తవాలను మనము అనుభవించనంత వరకు అంతిమ ధ్యేయాన్ని చేరుతామనేసి అనుకోవద్దనమాట. ఎప్పుడైతే వాటిని నిజంగా మనం సత్యాన్ని స్పర్శించినప్పుడు, వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు, అవి అనుభవించినప్పుడు మాత్రమే మన అంతిమ ధ్యేయాన్ని చేరుతామని అనుకోవాలి అనేసి. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నా ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి. వాదనలకి మాత్రం దిగొద్దు. ఇది నాదే కరెక్టు, మీది రాంగ్ అట్లా వాదనకి చేయకూడదనమాట. మనం ఏదైతే నేర్చుకుంటామో, స్వానుభవం పొందుతామో అది చెప్పడం వరకి. మనం ఏదైతే నేర్చుకున్నామో, ఇప్పుడు గురువుల నుంచి గానీ, మనకు రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో అనుభవాలుంటాయి. అప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అంటే చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒచ్చినాయి. మనకి మన నానమ్మలు, తాతమ్మలు అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, వాళ్ళ అనుభవాలు వింటూ, వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటూ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఆల్రెడీ అనుభవాలు పొందున్నారు గాబట్టి, అప్పుడు మనం వింటూ ఉండేది. ఇప్పుడేంటంటే అలా చెప్పడానికి లేదిక్కడ. వాళ్ళు వినే పొజిషన్‌లో లేము మనం. ఇప్పుడు మొబైల్స్ ఒచ్చాయి. ఏది గావాలన్నా గూడా గూగుల్‌లో సెర్చ్ చేయటము అలా ఉంటుంది. ఎవరో పెట్టింది వాళ్ళు వీళ్ళు యూట్యూబ్‌లో పెట్టింది అవి చూస్తూ ఉంటాం మనం. కానీ మన పెద్దవాళ్ళేంటంటే వాళ్ళు అనుభవించి ఈ ప్రాబ్లమ్ ఒస్తే ఇలా చెయ్యాలి, అంతా ఇలా భారమేసుకోవాలి, ఇలా కష్టపడాలి, ఇలా చెయ్యాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆత్మహత్య ఇలా చేసుకుంటుంటారు కొంతమంది చిన్న చిన్న విషయాలకి. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి 100 ఇయర్స్, 90 ఇయర్స్ అన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అవన్నీ ఆ జ్ఞానాన్ని మనము తీసుకోలేదు ఇప్పుడు కాబట్టి, అలాంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అనంటే, మనకు నార్మల్‌గా అది సత్యము, రాంగ్, రైట్ అనేసి తెలిసుండాలి అన్నమాట. మనం వాదనలోకి దిగొద్దు. ప్రతి ఒక్కటి ఆత్మ అభివృద్ధికి సహాయపడుతుంది అని మనం ఏది చేసినా గూడా మనం అనుభవాలు మంచి కర్మ చేసినా, చెడు కర్మ చేసినా మన అనుభవంలో ఒక భాగమే అన్నమాట. అది చేస్తున్నప్పుడేంటి మన ఆత్మ అభివృద్ధికి సహాయపడుతుంది. చెడు కర్మ చేసినా కూడా మళ్ళీ మనకెప్పుడైతే నెగెటివ్ రిఫ్లెక్ట్ అయ్యిందో, అప్పుడు అది చెయ్యకూడదు అనేసి అనుకుంటాము. అలాగే విజ్ఞానాన్ని చూసి గర్వపడరాదు అనేసి చెప్తున్నారు. మనకున్న నాలెడ్జ్ బట్టి నాకే ఇంత నాలెడ్జ్ ఉంది. నాకే అంతా తెలుసు. నేనే ఈ పని ఇంత పర్ఫెక్ట్‌గా చేయగలను. ఇంకెవ్వరు చేయలేరు అనేసి మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ కాకూడదు అనేసి చెప్తున్నారు. మనం ఎవరికి చెప్పినా గూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతీదీ మంచి కోసము. ఈ చాలా మంది గురువులు, ఈ పంతులు గారులు ఎలా చెప్తారు? లోక కళ్యాణం గురించి అని చెప్తారు. ఎవరిది అల్టిమేట్ గోల్ అయినా కూడా ముక్తికి మార్గము అని చెప్తుంటారు కాబట్టి, అందరూ అదే దృష్టితో ఉండాలి కానీ, గర్వంతో మనం ఎప్పుడైతే గర్వంతో ఉన్నట్లయితే, ఆ జ్ఞానాన్ని ఇంకా తీసుకోలేమనమాట. మనకంతా వచ్చు అనుకున్నప్పుడు, మనం ఇంకా నేర్చుకోలేం కదా! మనము నిత్య విద్యార్థిగా ఉండాలి. మనం ఇక్కడ పత్రి గారు ఏం చెప్పారంటే, అందరిది మీది ఏ మతము, ఏ మతము అంటే హిందూ, క్రిస్టియను, ముస్లిము అట్లా బౌద్ధ మతం అట్లా చెప్తుంటారు కదా! మనకిక్కడ మన గురువుగారు ఏం చెప్పారంటే, మనది నేర్చుకునే మతము అని చెప్పారనమాట. అది ఆ నేర్చుకునే మతము అని ఎప్పుడైతే మనకు ఎప్పుడు నిరంతరం మన మైండ్‌లో ఉంటే, మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ కామనమాట. ప్రతిరోజు విద్యార్థిలాగా, నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉంటాము. ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేసి ఆలోచనలు ఉంటాయి. అలాగే మాస్టర్స్ ఇంకా ఏంటంటే, మనం కొంత స్థాయికి చేరుకున్నాక
కొంతమంది ఇతరులు దూరంగా ఒంటరిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడము అట్లా దూరంగా ఉంటుంటారు. కానీ ఇప్పుడు కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు కొంతమంది హిమాలయాలకు అట్లా కొంతమంది గుహలకు ఎక్కడికో వెళ్ళిపోవడము, కొంత ఆధ్యాత్మిక దాంట్లోకెళ్ళిరనుకోండి, అట్లా ఎక్కడికో వెళ్ళిపోవడం చేస్తుంటారు. అలా వెళ్ళకుండా మనం ఇక్కడే ఈ సమాజంలో ఉంటూ, ఈ జనాలలో ఉంటూ, మన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, మన కర్తవ్యాలను చేసుకుంటూ, మన వర్క్‌ని మనం చేసుకుంటూ, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ జీవితాన్ని సాగించాలి అనేసి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. అలా చేసినట్లయితే స్వల్ప ఆలోచనలు చిన్న చిన్న ఇతర ఏంటి ఈ సంతోషాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ అనుభవించాలి. అంటే సర్వే జన సుఖినో భవంతు అనేసి ప్రతి నిత్యం పంతులు గారు టెంపుల్స్‌లో అంటుంటారు. మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు కాదు. సర్వ ప్రాణికోటి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణికోటి కూడా సుఖంగా ఉండాలి అనేసి మనకిక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ సర్వే జన అంటే జనాలు మాత్రమే, మనుషులు మాత్రమే బాగుండాలి అనేసి. ఆ జ్ఞానం నుంచి మనం ఇంకా కాస్త ముందుకొచ్చేసి సర్వే సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు అనేసి కోరుకోవాలి. సమస్త జీవుల యందు సమభావంతో, ప్రేమతత్వంతో ప్రతి ఒక్క జీవులు ఇప్పుడు కొంతమందికి కుక్కలంటే ఇష్టము. మిగతా జనాల ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అత్త, మామ వేరే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఓన్లీ కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, ఆవుల్ని పెంచుకుంటారు. వాటి వల్ల ఉంటది. కొంతమంది మనుషుల్ని ఇష్టపడతారు, జంతువుల్ని ఇష్టపడరు. అట్లా గాకుండా ఏంటంటే సర్వ ప్రాణికోటి అంటే జంతువులలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒకటే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, వాటిని గూడా సమదృష్టితోటి, అంతే ప్రేమ భావంతోటి ఉంటామనమాట. ప్రతి ఒక్కరి ఆత్మ కూడా మన ఆత్మ, వాళ్ళ ఆత్మ ఒకటే సేమ్ అనుకున్నప్పుడు అందరి మీద సమంగా ఉంటుంది అనేసి తెలియచేయటం అయితుందండి. ఇక్కడేంటే ప్రగతి పథం వైపు మనం నడవటానికి మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటాం. ఈ భూలోకంలో ఏంటంటే జనన మరణ చక్రం ఇదేంటంటే ఈ జనన మరణ చక్రం. అంటే పుడుతూ ఉంటారు. ఇక్కడ మనకి భగవద్గీతలో ఏమని చెప్పారంటే ప్రతి మనిషి పుట్టడం అవుతుంది. అలాగే జన్మ తీసుకుంటాము, మరణం అవుతుంది. మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారనేసి మనకు క్లియర్‌గా తెలియచేయటం జరుగుతుంది. ఇదేంటంటే చక్రం సర్కిల్ లాగా అన్నమాట. ఆ సర్కిల్‌ని మనం చూస్తూ ఉంటాం కదా! జన్మ తీసుకోవడం, కర్మ చేయటం, మళ్ళీ చనిపోవటం, మళ్ళా ఆ కర్మల్ని తగ్గించుకోవడానికి మళ్ళీ భూమి మీదకొస్తుంటాము. మళ్ళీ ఏదో ఒకటి కర్మలు ఇక్కడ జ్ఞానాన్ని తెలియకపోవటం వల్ల మనం కర్మ చేస్తూ ఉంటాం. అది మంచి కర్మ, చెడు కర్మ అనేసి తెలీదు. జ్ఞానం తెలిసినప్పుడే కదా! అది మంచిది, చెడు అనేసి చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి వాళ్ళది వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే ఏది మంచి, ఏది చెడు అనేసి మనం తీసుకోగలుగుతామనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఆత్మలు వారి స్థాయికి సూక్ష్మ లోకాల చేరటం వల్ల ఉన్న ఉన్నత ఉన్న స్థితి నుంచి మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తామనమాట. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అంటే, ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవడము అన్నమాట. సూక్ష్మ లోకాలకు చేయడం జరుగుతుంది. ఉన్న మాస్టర్ ఆధ్యాత్మిక ప్రగతి వివిధ స్థాయిల్లో ఉన్నదని చెప్పవచ్చు. మనం ఏంటంటే ఒకటో క్లాస్ నుంచి రెండో క్లాసు, రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్ అట్లా 10థ్, ఇంటర్, డిగ్రీ ఎలా ఉందో, ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అలాగే అన్నమాట. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు మనకు కొంచెమే తెలుస్తుంది. అలాగే సెకండ్ క్లాస్‌లో ఇంకా ఇంకా డీప్‌గా తెలుసుకోవాలంటే మనం ఎలాగా అయితే మనం ఈ ప్రాపంచికంలో క్లాస్‌లో పైకి ఎలా ఎదుగుతున్నామో, ఆధ్యాత్మికంలో కూడా అలాగే అల్టిమేట్ ఆ గోల్ దగ్గర వెళ్ళాలి అనంటే స్టెప్స్ వన్ బై వన్ దాటుకుంటూ వెళ్ళాలి అన్నమాట. అలాగే వారిలో ఎవరు గొప్ప అనే చర్చలోకి మనం దిగకూడదు అన్నమాట. చాలా మంది గురువులుంటారు గదా! ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప అనేసి ఆ చర్చ మనకి అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనం సత్యకర్మ విషయాన్ని మనం
ఒక చర్చించి ప్రతి ఒక్క వివరణ సత్యకర్మకు సంబంధించింది అనేసి తెలుసుకున్నాం. వివిధ సామాజిక పరిస్థితులు జీవించిన మాస్టర్స్ వారి వారి కాలానికి తగ్గట్టు వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకలాగా, ఇప్పుడు సత్య సాయిబాబా ఒకలాగా, జీసస్ క్రీస్తు ఒకలాగా. అలా వాళ్ళ కాలానికి తగ్గట్టు వాళ్ళు మనకి సాయిబాబా వాళ్ళందరూ తెలియచేశారన్నమాట. అంతేకాని సాయిబాబా ఇలా చేశాడు, యేసుక్రీస్తు ఇలా చెప్పారు, ప్రవక్త ఇలా చెప్పారు అనేసి మనం విశ్లేషించనవసరం లేదు అనేసి. మనం సత్య మార్గంలో ఉన్నప్పుడు మనకి ఏది రైట్ అనిపిస్తే మనము అది చెయ్యాలి. మనం జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆధ్యాత్మిక గురువులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము తీసుకోగలుగుతామన్నమాట. ఇప్పుడు ఏ మతంలో ఉన్నా గూడా ఆ మతం వాళ్ళు చెడు చెయ్యట్లేదు అనేసి లేదు కదా! ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, జ్ఞానం లేక వాళ్ళలా చెడు కర్మలు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే చెడు కర్మల జోలికి వెళ్ళము అనేసి. అలాగే ఈ భూలోకంలో జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎవరేం బోధించినా నిస్సందేహంగా భగవంతుడు ఒక్కడే. ఆయన ప్రతిరూపమే అన్ని జీవుల్లో ఉన్నది. కానీ మిగతా విషయాలకు వివిధ అభిప్రాయాలు ఉండటం వల్ల గందరగోళాన్ని మనము ఇక్కడ అనుకుంటామన్నమాట. ఏ మాస్టర్ కూడా మతాన్ని స్థాపించలేదు. మాస్టర్లు అనుచరులు మాత్రమే. స్వలాభాల కోసము వాళ్ళు మతాల్ని ప్రారంభించారన్నమాట. మాస్టర్ల బోధనలు వారు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రజల్లో పలుకుబడి పెంచుకోవడానికి, వారి ఆధీనంలో ఉంచుకోవడానికి మాస్టర్లు బోధనలు, శిష్యులు అట్లా పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే పత్రిజీ గారు మనకి ఇక్కడ అందరూ మాస్టర్స్ అనే చెప్పారు. ఎవరు ఇట్లా తెలియని వాళ్ళకి ఇట్లా అనేసి ఏం చెప్పలేదు. మనకి డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్, డియర్ ఫ్రెండ్స్ అనేసి బోధించారు. వేరే దాంట్లో ఎట్లా అంటే చిన్న వాళ్ళకి ఒకలాగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నట్లు అట్లా ఉంటారు. మనకి ఇక్కడ ఏంటంటే గురువు పాదాలను కాదు పదాలను పట్టుకోండి అని చెప్పారు. ఏ గురువు జ్ఞానాన్ని తీసుకోవద్దు అని చెప్పలేదు. ఏ మతానికి వ్యతిరేకము అని చెప్పలేదు. జీసస్ క్రీస్తు చెప్పింది ఏంటి అనేసి అందులో మంచి జ్ఞానాన్ని తీసుకోమని చెప్పారు. అలాగే మనకి భగవద్గీతలో ఏవైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని తీసుకోమని చెప్పారు. ప్రతి ఒక్క బుక్లో ప్రతి ఒక్క గురువు గారు ఏం చెప్పారో ప్రతి ఒక్క జ్ఞానాన్ని తీసుకుంటూ మనము మాస్టర్లు, ప్రతి ఒక్కరు మాస్టర్సే, ప్రతి ఒక్కరు గాడ్స్ అనేసి చాలా చక్కగా వివరించారు. వేరే కొన్ని మతాలలో ఏంటంటే గురువు గారు అంటే వాళ్ళ పాదాలకి నమస్కరించడం అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గురువు అయినా మీరు భగవద్గీత ఇంకేదైనా కూడా మనము ఇప్పుడు శ్రీకృష్ణ వారు చెప్పినటువంటి ఆ భగవద్గీతను పట్టుకోవాలి. జీసస్ క్రీస్తు చెప్పినటువంటి ఆయన అనుభవించిన పాఠాలను అవిటిని పట్టుకోవాలి. గురువు వారిని ఏదో మొక్కటమా, వస్తున్నామా, పూజ చేస్తున్నామా అది కాకుండా వాళ్ళు ఏం చేశారో ఆ పదాలను, వాళ్ళు ఏం బోధించారో వాటిని పట్టుకోండి. అంతేగాని గురువు ఏం చేశారో వాళ్ళని అవి చేయకూడదు. ఇప్పుడు సాయిబాబా వేడి వేడి అన్నంలో చేయి పెట్టి కలిపాడు అనేసి మనకు తెలుసు. అలా ఇప్పుడు మనం చేస్తే ఏమవుతుంది? మన చేయి కాలిపోతుంది. అంటే వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. మనము ఆ సాయిబాబా గారు చేసినటువంటి ఆ ఫ్రీక్వెన్సీలోకి మన ఆత్మ వెళ్ళినట్లయితే మనం అంత డీప్‌గా వెళ్ళినప్పుడే మనకు సాధ్యమవుతుంది. అంతే. పవర్ గూడా అంతే గదండీ. పవరు హై పవర్ ఉంటుంది. లో పవర్ ఉంటుంది. చుట్టూ ఉంటుంది. అంటే చిన్న బల్బులో పవర్ ఉంటుంది. ఫ్యాన్‌కొస్తుంది, లైట్‌కొస్తుంది, టీవీకొస్తుంది. ఎన్నో ఫ్రీక్వెన్సీ చిన్న 0 వోల్ట్ బల్బ్ కూడా ఉంటుంది. ఇప్పుడు 0 వోల్ట్ బల్బు, 200 వోల్ట్స్ బల్బు సేమ్ కాదు కదా! ఆ 0 వోల్ట్ బల్బు 200 వోల్ట్ బల్బు దగ్గరికి అంటే ఇప్పుడు మహోతర్ బాబా ఉన్నారు. వాళ్ళందరూ 200 వోల్ట్ బల్బ్ అనుకుంటే మనం 0 వోల్ట్ బల్బ్ దగ్గర ఉన్నాం. 200 వోల్ట్ అంత ఎనర్జీని మన 0 వోల్ట్ బల్బు భరించలేదు కదా! అట్లా అన్నమాట. అందుకని మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి ఎప్పుడైతే వెళ్ళినట్లయితే వాళ్ళు చేసింది మనం చేయొచ్చు. మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే చాలా ధ్యానం చేయాల్సి ఉంటుంది. అందుకని గురువు చేసిన పనులు చేయకూడదు. పనులు అంటే అలాంటి వాటిని చేయకూడదు. ఆయన చెప్పినవి వింటూ ఆయన ఏమేమి చేయమని చెప్పారో మనల్ని అవి మాత్రమే చేయాలి అని ఇక్కడ. ఓకే. అలాగే ఇక్కడ ఏంటంటే మాస్టర్లు వాళ్ళ బోధనలు
డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క అర్థం వచ్చేలాగా చెప్తూ ఉంటారనమాట. అందులో ఏంటంటే కొన్ని సందేహాలు, స్వర్గాలు, నరకము ఉంటుంది, స్వర్గం ఉంటుంది అనేసి కొంతమంది చెప్తుంటారు. బుద్ధుడు గూడా అక్కడేంటంటే ఎక్కువ మంది మాస్టర్స్ బుద్ధుడు తప్పించి మిగతా వాళ్ళందరూ స్వర్గం గురించి, నరకం గురించి చెప్పారు. బుద్ధుడు ఏంటంటే ఈ ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, ధ్యానం చేయాలి అనేసి ఆయన గూడా ఒకప్పుడు ఏం చేశారు, సెపరేట్‌గా ఫ్యామిలీని వదిలేసి ఆయన ఒక్కడే ధ్యాన మార్గంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకొని అలా చేశారు. కానీ ఎప్పుడైతే బుద్ధుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మిసెస్ వాళ్ళందరూ వాళ్ళ భార్య గౌతమి దేవి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఏం చేశారు, మనకు జనాలలో ఉంటూ ఆ రాజ్యంలోనే వాళ్ళు మనకి జ్ఞానం ఎలా పొందాలి, ధ్యానాన్ని ఎలా చేసుకోవాలి, మనం అనుభవాలు విన్నట్లయితే మనం ఎలా ముందుకు మన ప్రాబ్లమ్స్ ఎలా వేరే వాళ్ళవి కష్టాలు, ప్రాబ్లమ్స్ విన్నప్పుడే గదా! మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని తెలుస్తున్నాయి. ఇప్పుడు హాస్టల్‌లోకి ఎళ్తున్నామండి. క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. మన ఇంట్లో ఒకరికొచ్చిందనుకోండి, అప్పుడు అబ్బా! ఎంతో బాధపడిపోతుంటాం. మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికొచ్చినా కూడా, అయ్యో! వీళ్ళకిలా వచ్చిందనేసి బాధపడిపోతుంటాము. అదే చిన్న, చిన్న చెస్ట్ క్యాన్సర్ అయినా కూడా. అదే మనము ఆ క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్ళినట్లయితే అక్కడ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఫుడ్ తినకుండా నోటి దగ్గర, ఒక్కొక్కరికి గొంతు దగ్గర అసలు చూడలేని పరిస్థితిలో ఉంటుంది. ఒక్కొక్కరికి అసలు పడుకోరాకుండా, కూర్చోరాకుండా ఒక్కొక్కరి వర్ణనాతీతం అన్నమాట. అక్కడికెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. చూసినప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరికి చిన్నది అయినా గూడా మనకెక్కువ బాధ అనిపిస్తుంది. అక్కడికెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది, మన సమస్య చాలా చిన్నది. మన ఫ్రెండ్స్‌కొచ్చింది చాలా చిన్న సమస్య అనేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనము అక్కడ చూసాం కదా! చూసాము. ఇంకొకరి అనుభవాలు వింటామనుకోండి, పక్కన వాళ్ళకి ఇగో ఇంత ప్రాబ్లమ్ అయ్యింది. నీకు బెటర్‌గా ఉంది అనేసి మనకు తెలిసినప్పుడు, ఓహ్! మనం చాలా బెటర్ పొజిషన్‌లో ఉన్నాము అనేసి తెలుస్తుందనమాట. ఓకే మాస్టర్స్. ఇంకా దేవుడు మనం ఈ అజ్ఞానం వల్ల మనం తప్పులు చేస్తుంటాం కానీ, వేరేది ఇంకొకటి ఏది లేదండి. అందుకని ఈ జ్ఞానాన్ని మనము జ్ఞానం వల్ల తప్పులు చెయ్యము అనేసి ప్రతి ఒక్కరు జ్ఞానం తెలుసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఇంకా ఉందండి కర్మ సిద్ధాంతం. ఒక సగం గూడా అయిపోలేదు. మనకు టైం గూడా అయిపోయింది కాబట్టి ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మహతార ఫౌండేషన్‌కి ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు ఈ ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. థ్యాంక్ యూ మేడం. బాగుంది థ్యాంక్ యూ. క్లాస్. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పినారు ప్రతిదీ కూడా. అంటే గురువులు చెప్పేది వినడం కాదు, ఆచరణలో పెట్టాలి ప్రతిదీ. అంటే ఆ జ్ఞానం మనం తీసుకుంటేనే కదా మేడం. వినడం వరకు అయితే వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళని పూజలుగా ఇప్పుడు విగ్రహారాధన చేస్తూ ఉంటాం, విగ్రహాలు పెట్టి. అలా కాకుండా వాళ్ళు ఏదైతే జ్ఞానం అందించినారో అది తీసుకొని మనం ఆచరణలో పెడితే గనుక నిజంగా అది సఫలమవుతుంది. చాలా బాగా చెప్పినారు మేడం. అంటే కర్మ సిద్ధాంతంలో కూడా ప్రతిదీ కూడా బాగా వివరించినారు. అంటే ఇప్పుడు మనం కర్మలు తీసుకుంటాము, తెచ్చుకొని మళ్ళా అదే అనుభవిస్తూ ఉంటాము. అంటే గత జన్మలో చేస్తాం కాబట్టి. ఇప్పుడు పుణ్యకర్మ చేస్తేనేమో అంటారు కదా, బంగారు సంఖ్యలు, పాపకర్మ చేస్తే ఏదైనా సంఖ్యలు సంఖ్యలే గదా! ఏదైనా సంఖ్యలే. అది కాకుండా మనం జ్ఞానాన్ని పొందినట్టయితే గనుక మనము ఏదైతే ఇప్పుడు ఈ అంశాత్మలుగా ఉన్నామో మనం కూడా పూర్ణాత్మలుగా మారతాము. అలా అంటే ఇంకా యోగులు చెప్పింది కాకుండా వాళ్ళు ఏదైతే చేసిర్రో ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని అలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లలో కొత్త ఏం లేదు, పాత ఏం లేదు. యెస్. అందరూ కూడా అందరూ కూడా జ్ఞానాన్ని పొందుతారు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. అంతే. ఒకరికి ఎక్కువ జ్ఞానం ఉంది, ఒకరికి తక్కువ జ్ఞానం ఉంది అనేది ఏం లేదు. వీళ్ళు కొత్త, వీళ్ళు పాత ఇలాంటివి కూడా ఏమి లేదు. అందరికీ ఇప్పుడు ఎవరిని కూడా మనము మన జ్ఞానాన్ని ఇప్పుడు ఓకే వాళ్ళు చేసే దాంట్లో ఏముంది, మనం చేసే దాంట్లో ఏముంది అనే జ్ఞానాన్ని పంచాలి గాని
లేదు నువ్వు చేసేది తప్పు. ఇలా చేస్తే ఇలా అవుతది. ఇంకా నీకు ఎటువంటి జ్ఞానం లేదు దీంట్లో. ఇలా విగ్రహారాధన చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, లేకుంటే ఈ అన్నీ నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నాం అని గూడా చెప్పొద్దు. వాళ్ళకేంటంటే మనం చేసేది చేస్తే అసలు ఉపయోగం ఏంది? వాళ్ళు చేసేది చేస్తే ఏంది? ఇక్కడైతే జ్ఞానాన్ని పొందుతావు అని. ఇంకోటేంటంటే మీరు ఇది కూడా చెప్పినారు. ఏది దేహం ఆహ్, అంటే దేహం ఉన్నప్పుడే ఏదైనా చేస్తాము. ఆత్మస్థితిలో ఏమీ చేయలేము అని. అది నిజమే గదా మేడం. దేహం లేకుండా ఏం చేస్తాం చెప్పండి? ఆత్మ ఉంటుంది. అది నిజంగా కూర్చొని సాధన చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. కాబట్టి ఏదైనా దేహం ఉన్నప్పుడే చేస్తాం గాబట్టి జ్ఞానాన్నైనా, ధ్యానాన్నైనా మనం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే జ్ఞానం తీసుకుంటాము. సజ్జన సాంగత్యం ఈరోజు నేను అనవసరమైన మాటలు మాట్లాడుతున్నా, సరికాని పనులు చేస్తున్నా, అంటే సరికాని వ్యక్తులతో అంటే అదే స్నేహం చేస్తున్నా అంటే నాలో నేనేం తగ్గింది ఈ మూడిట్ల? సజ్జన సాంగత్యం తగ్గిందా? స్వాధ్యాయం తగ్గిందా? ఏం తగ్గింది? ధ్యానం తగ్గిందా? ఈ 3 నాలో ఏం తగ్గిందని నా లోపల నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు స్వాధ్యాయం చేసుకున్నట్టయితే గనక ఇప్పుడు కర్మలు మనం కొత్త కర్మలు చెయ్యము. అలా అని పాతయి గూడా కర్మలు అనేవి ఇప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకు భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో, అలా గూడా మనము కర్మలనేయి మనకు క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే వాటి కోసం ఏ ప్రయత్నం చేయొద్దు. జ్ఞానం కోసం మాత్రమే చేసేదిక్కడ. ఆహ్, ఏ ఏది ఇప్పుడు ఏ సంకల్పం పెట్టుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు. మనం చేస్తూ ఉంటే రోగాలైనా అన్నీ గూడా మెల్లిమెల్లిగా అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. చాలా చక్కటి జ్ఞానాన్ని పంచినారు మేడం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.